అయ్య బాబోయ్! పెళ్లి కాకముందు వరకు అమ్మగారు ఏం వండి పెట్టినా కూడా కళ్ళు మూసుకుని కమ్మగా తింటాం. మరి పెళ్ళైన తర్వాత అత్తగారు ఉన్నారా ఇంట్లో? అయితే డెఫినెట్‌గా మా అత్తగారు వండి పెడతారు. ఇంక నాకేం బాధొచ్చింది అని హ్యాపీగా ఉంటారు. మరి ఎప్పుడైనా బిజినెస్ పర్పస్ మీదో లేదంటే జాబుల పర్పస్ మీదో సెపరేట్ అవ్వాల్సి వచ్చిందంటే అప్పుడు చుక్కలు కనపడతాయి. ఎలాగంటే ఇప్పుడు నాకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిందే. మొన్నటి వరకు మా అమ్మగారు, నిన్నటి వరకు మా అత్తగారు. మరి ఇప్పుడు నా వంటలు నేనే తినాలా? మరి రోజు బిర్యానీలు బయటికెళ్ళి తినపోయింది హాస్పిటల్ ఎక్కడ చేరాల్సి వచ్చిద్దామో ఇలా బయట తింటే అని కొంచెం భయమేస్తుంది. మరి ఇంట్లోనే కూసేది ధైర్యం తెచ్చుకుని వంట చేద్దామంటే ముందు నా మీద నాకే నమ్మకం లేదు. ఇంకా నా మొగుడికి ఏం వండి పెడతాను? మరి ఎట్టాగా? ఇక సరేలే అని నాకు నేనే మోటివేషన్ ఇచ్చేసుకున్నాను. ఒక మంచి సాంగ్స్ పెట్టుకుంటూ ఇలా ఎక్కు తొలిమెట్టు కొండలు కొట్టు ఢీ కొట్టు ఆ సాంగ్ మీకు ఆటోమేటిక్‌గా గుర్తుకొచ్చేసి ఉండిద్ది. ఒకవేళ మీరు నా పాట విందాం అనుకుంటే మీకు ఇప్పుడు వంట చేయాలని అనుకుంటున్నారు కదా! ఇక చేసే మూడు, ఉత్సాహం అన్నీ పోతాయి. ఎందుకంటే అంత పీచ్ వయసు మీరు ఎక్కువగా వినలేరు. అందుకే నేను మిమ్మల్ని అర్థం చేసుకొని ఇక్కడితో నా సోదాపి ఇలాగా నాలాగే స్టార్టింగ్‌లో బాధపడే వాళ్ళందరికీ వివరంగా చెప్తున్నాను. ఇలాగ ప్రతిరోజు ఒకరోజు కూర పోయినా పర్వాలేదు. రెండో రోజైనా మీరు నిన్నటి కూర ఏం లాస్ చేశారు? ఏం మిస్టేక్ చేశారో అర్థమవుతే రెండో రోజు పర్ఫెక్ట్‌గా చేస్తారు. ఓకేనా? ఇప్పుడు నేను చేసేది కొబ్బరితో బంగాళదుంప ఏపుడు చేశానమ్మా. అయ్య బాబోయ్! మనం నోటికి ఎప్పుడు రెగ్యులర్గా ఒకే మోడల్గా తింటే ఏం బాగుండిద్ది? చాలా వరకు డిఫరెంట్గా టేస్ట్ చేస్తేనే ఆ ఫ్లేవర్లు మనకు బాగుంటాయి. మరి అదే ఫ్లేవర్ ఈరోజు మీకు వివరంగా చెప్తున్నాను. ఇలాగా మనకి ఫస్ట్ శుభ్రంగా బంగాళదుంపలు వాష్ చేసుకుని ఆ పీల్ మొత్తం తొక్క మొత్తం తీసేసి ఇలా చిన్న ముక్కలుగా మరి పెద్దే కాదు మరి చిన్నే కాదు మీడియంగా కట్ చేసుకోండి. ఇక మనం ముక్కలు అనేది మసాలా తగిలియాలి. ఎలాగంటే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1½ టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్, ఇక 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ మొక్కజొన్న పిండి. ఫుడ్ కలర్ అనేది మీకు నచ్చితేనే వేసుకున్నామా రెడ్ కలరు. తర్వాత ఇలాగా 1 టేబుల్ స్పూన్ బియ్యపు పిండి. మీకు కొంచెం గట్టిగా కావాలంటేనే బియ్యం పిండి వాడండి, లేదంటే తీసేయవచ్చు. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ చిక్కటైన పెరుగమ్మ. ఇలా వేసుకొని చక్కగా ఒకసారి ఇలా కలుపుకోండి. ఓవరాల్గా మనకి బంగాళదుంప వేసినప్పుడు నూనెలో వేయించేప్పుడు మనకి ఇటు లూజు ఉండకూడదు పిండి అనేది, ఇటు టైట్ ఉండకూడదు. మరి కూసంతా వాటర్ వేసుకుంటే ఇలా ఈ విధంగా లూజ్గా ఉండిద్ది, మరీ లూజ్ కాకుండా. ఇప్పుడు మనం బంగాళదుంపలు శుభ్రంగా ఇలా ఎన్నైతే కట్ చేసుకున్నా అన్నీ ఇలా వేసేసుకుని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకున్నామా. మనం ఇలా బంగాళదుంపల మసాలాలో ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి అమ్మా. ఇక కొంచెం ఊరిన తర్వాత ఇలా నూనెలో ఒకటి తర్వాత ఒకటి నిదానంగా కాల్చుకోకుండా ఇలా నిదానంగా వేసుకోండి. మీ వల్ల అవ్వట్లేదంటే గెరిటితో అయినా ఒక్కొక్కటి వేసుకోండి. ఇలా ఒక 10 నిమిషాల వరకు దోరగా బంగాళదుంపల ముక్కలన్నీ ఏగాలమ్మా. ఇలా ఏగిన తర్వాత మీరు చక్కగా మొత్తం తీసేసుకోండి. నేను కేజీ బంగాళదుంప ఏపుడు చేస్తున్నాను, అందుకే నాకు సెకండ్ టైం కూడా పట్టింది. ఇక నేను ఇలా సర్వింగ్ బౌల్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు సాంబార్లో అయినా రసంలో అయినా ఇలా హ్యాపీగా తినేయవచ్చు. మరి డిఫరెంట్గా కావాలంటే ఇలా రెగ్యులర్గా మీకు ఎక్కడైనా దొరికిద్ది, అలాగే ఎప్పుడు ఇంట్లో మీరు ఇలాగే చేసుకుంటారు కదా. మరి ఇప్పుడు డిఫరెంట్గా కావాలంటే ఇలా ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అనేది 2 టేబుల్ స్పూన్ వేస్తే చాలమ్మా, ఎక్కువ అక్కర్లేదు. ఇక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, మీరు పోపు దినుసులు ఎన్ని రకాలు పడితే అన్ని రకాలు. ఇక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు కూడా దోరగా వేయించుకోండి. ఇలా ఏగుతూ ఉండగా మీరు ఇలా మనం ఆల్రెడీ వేయించుకున్నాం కదమ్మా, అవి మొత్తం వేసేసుకోండి. ఇలా ఓవరాల్గా కలుపుకోండి. అయ్య బాబోయ్ అక్క, నువ్వు కరివేపాకు వేయలేదంటక్క అంటే, కరివేపాకు నా దగ్గర లేదమ్మా ఇప్పుడు ప్రస్తుతానికి. కరివేపాకు కూడా వేసుకోవచ్చు, లేదు కాబట్టి అడ్జస్ట్ అయ్యి ఇలాగా బంగాళదుంపలు చక్కగా ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు నేను కొబ్బరి అనేది ఒక కాయలో ఒక అరచిప్పే శుభ్రంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నానమ్మా. చక్కగా ఇలాగా మొత్తం అరచిప్ప మొత్తం వేసేసుకున్నాను. ఇలా ఒక 5 నిమిషాల వరకు బాగా కలుపుకోండమ్మా. మనకి ఈ పచ్చి కొబ్బరి అనేది కూసంతా తేమగా ఉండేది కదా, అంటే కొంచెం లైట్గా వాటర్గా ఉండేది కదా. మనకి ఆ వాటర్ అనేది కొంచెం బాగా ఇంకాలి, అంటే ఇలా దోరగా మొక్కకి మొత్తం కొబ్బరి అంతా ఏగాలి. అంటే ఇలాగ దోరగా ఒక 5 నిమిషాల వరకు వేయించుకొని మీరు పెద్ద మంట పెట్టినా పర్వాలేదమ్మా. సరేనా? కొబ్బరి వేసిన తర్వాత
ఎక్కడ మనకి అడుగంటకుండా తిప్పుతూ ఉండండమ్మా. ఇలా కొంచెం వేగిన తర్వాత మీరు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. మీరు ఆల్రెడీ కొబ్బరి వేసారు కాబట్టి కూసంతా మనకి సాల్ట్ అనేది పడిద్ది. అందుకే కూసంతా సాల్ట్ వేసుకుని ఇలా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఇక ఓవరాల్గా ఒక 2 నిమిషాల వరకు కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని హ్యాపీగా లాగించవచ్చు. దీనికి మనం ఏ రసము ఏ చారు ఏమీ పెట్టక్కర్లేదు, చక్కగా అన్నంలో కలిసిపోద్దమ్మా. మనకి ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఎప్పుడు బంగాళదుంపలు వేపేసి ఇలా ఉప్పు కారం మసాలాను తగిలించేస్తే ఎప్పుడు వేసినట్టే ఇలా డిఫరెంట్గా చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్నాళ్ళు మనం డిఫరెంట్గా తినకుండా రెగ్యులర్గా తింటే లైఫ్ ఏమి ఎంజాయ్మెంట్ చేసినట్టుగా ఉంటుంది అని ప్రతిరోజు మీరు సంథింగ్ స్పెషల్గా సంథింగ్ వెరైటీగా ఉండాలంటే రోజుకో వెరైటీ ట్రై చేస్తూ ఉండమ్మా. ఎవరికి ఏ వంటలు రావు, మీరు అన్నీ ఆలోచించుకుంటూ అన్నీ మీ అంతటా మీరు థింక్ చేసుకుంటూ వంటలు చేస్తూ ఉండండి. ఇక మీ వంటలు కూడా చాలామంది ఫ్యాన్స్ అవుతారమ్మా. సరేనా? మరి నచ్చిందా? అయితే ఒక లైకు, షేరు, సబ్స్క్రైబ్ మీరు ఈ మూడిట్లో ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఒక నవ్వు మాత్రం ఇవ్వండి అమ్మా. బాయ్.